అసలు జపమాల అంటే ఏంటి? జపమాల ఎందుకు కావాలి? జపమాల అంటే ఏంటిది అనుకున్నారు? ఎవ్వరు తెలియని సీక్రెట్ నేను చెప్తాను వినండి. దిస్ ఈజ్ కాల్డ్ రాధాకృష్ణ. దిస్ ఆర్ ఆల్ గోపికాస్. అండ్ ఒకసారి భగవంతుడు రాసమండ్రిలో ఉన్నప్పుడు గోపికలకి అహంకారం పోయినప్పుడు భగవంతుడు మిస్ అయిపోతారన్నమాట. అప్పుడు గోపికలు చాలా తీవ్ర మనోవేదంతో ఈ బృందావనంలో పరిగెడతారు. అక్కడ మామిడి చెట్లకి, పనస చెట్లకి, యమున నదికి అడుగుతుంటారన్నమాట. భూమికి అడుగుతుంటారు. కృష్ణుని చూసారా, కృష్ణుని చూసారా, కృష్ణుడు ఆ విరహ వేదన అదే సింబల్. కృష్ణ ఇస్ దేర్ అండ్ గోపికాస్ ఆర్ 108 గోపికాస్ అండ్ కృష్ణ, రాధాకృష్ణ. అండ్ ఇది మధ్యలో ఉంటుంది. దీని చుట్టూ పాత అనమాట. దిస్కల్ రాసమండలి అంటారు. ఇది రాసమండలి స్థలి. దీన్ని కలియుగంలో గౌరలీల స్థలి అంటారు. ఇది రాసలీల కాదు, కలియుగంలో దీన్ని గౌరలీల. ఇది సేమ్ యాజ్ ఇట్ ఈస్ రాసమండలి లీలే. భగవంతుడి కోసం పరిత్రేపడ్డం. గోపికలు ఎవరు? వాళ్ళందరూ వాళ్ళ తపస్సు మామూలు తపస్సు కాదు. అట్ ది సేమ్ దేర్ ఎక్స్పాన్షన్ ఆఫ్ రాధారాణి ఆల్సో. అండ్ రాధాకృష్ణ బోత్ ఆర్ సేమ్. మళ్ళీ రాధారాణి ఇస్ ప్రధాన గోపిక. రాధారాణి ఇస్ ప్రధాన గోపిక. రాధారాణి ఆల్సో వన్ ఆఫ్ ద గోపిక. షీ ఇస్ ప్రధాన గోపిక. ప్రతి పోస్ కూడా గోపిక. ఒక గోపిక ఫీలింగ్. కృష్ణ ఎక్కడ, కృష్ణ ఎక్కడ? ద రాధారాణి హార్ట్ గౌరంగా హరే కృష్ణ 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 హరే 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 రామ్ రామ్ హరే హరే. దిస్ కాల్ గౌరలీల. వాట్ ఈస్ గౌరలీల? సెపరేషన్ ఫ్రమ్ కృష్ణ. కృష్ణుని కోసం పరిత్రేపడ్డం. హరే ఎక్కడ నా రాధాకృష్ణులు. ఈ విధంగా ప్రతి గోపిక ఒక ఫీలింగే ఒక పోస. అంటే మన గోపికలు అయిపోయిన ఫీలింగ్లో మనం గోపికలేం కాలేదు. మనం ఇంకా చాలా అనర్థాలు ఉన్నాయి. నేను ఏమంటానంటే ఆ రెస్పెక్ట్ ఇవ్వమంటాను నా పోసకి. ఆ పోస ఈజ్ నథింగ్ బట్ డివోటీ, గోపిక. వాళ్ళు రాధారాణి యొక్క నిత్య సేవకులు. మనం వారికి సేవ చేస్తున్నాము అండి. ఈ పోస్ అంటే గోపిక. వీఆర్ సర్వెంట్స్ ఆఫ్ దట్ గోపికాస్ త్రూ ప్రభుపాద, త్రూ గురువు. లేకపోతే ఎవరికి తెలియదు జపమాల అంటే ఏందని. ఇలాగా ఒక్కొక్క పోసని మనం ఒక్కొక్క సేవ చేస్తున్నాం. గుర్తించాలి. ఒక గోపిక అయింది, రెండో గోపిక, సర్వీస్ 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 సర్వీస్. మళ్ళీ ఏ గోపిక సర్వీస్, ఏ గోపిక సెపరేట్గా కృష్ణుడు సర్వీస్ చేస్తుంటుంది. అంటే రికగ్నైజ్ చేయాలి. ఈ విధంగా రికగ్నైజ్డ్ అటెంటివ్ సర్వీస్. రికగ్నైజ్డ్ సర్వీస్ చేస్తున్న అటెంటివ్ సర్వీస్. రికగ్నైజ్డ్ గుర్తించి అటెంటివ్గా సర్వీస్ చేయాలి. హరే కృష్ణ మంత్రాన్ని లోపలికి ప్రేమతో తీసుకోవాలి. హరే కృష్ణ 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 హరే 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 రామ్ 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 హరే హరే. ఇది మంత్రం కాదు, ఇది మహామంత్రం. ఎందుకు దీన్ని మహామంత్రం అన్నారు? మంత్రం అనొచ్చు కదా. మహామంత్రం ఎందుకన్నారంటే దీంట్లో మహా శక్తితో కూడిన దేవాదేవుడు అవతరించాడు కాబట్టి దీంట్లో ఈ మంత్రంలో దేర్ ఆర్ సో మెనీ మంత్రస్ ఇస్ దేర్. బట్ భగవాన్ సూచిస్ దిస్ అవతార ఆయన కలియుగా కాబట్టి వీ షుడ్ రెస్పెక్ట్. అందుకే దీని మహామంత్రం కాబట్టి జపమాల కావాలి. దీనికి ఎందుకు కావాలి? ప్రతి పూస గోపిక, 108 గోపికాస్. దీంట్లో 108 ఎందుకు ఉన్నాయి? 1,00,000 ఉండొచ్చు కదా. బట్ ప్రధాన గోపిక సార్ ఓన్లీ 108. ఇది నిధివనం చెప్పాలంటే మీరు 108 గోపికాస్. Now why we have got 108 beads? Another meaning is that there are 108 damsels who serve Krishna with all respect and love. So ప్రతి పూస సర్వీస్. అందుకే మనము ఇది ఒక రాసమండలి. అక్కడ కృష్ణుడు గోపికలు ఎలా ఉంటా చేపట్టుకొని ఇక్కడ మనమే కృష్ణుని చేయని. ఎందుకంటే మనకు అవసరం. అండ్ కృష్ణుడు కూడా పట్టుకుంటారు అనమాట. ఎందుకంటే కృష్ణుడికి మీరు అవసరం. మీరు బురదలో ఉన్నారు, మీరు ఏడుస్తున్నారు నా నాన్నని. మీరు చెయ్యండి, మీ నాన్నగారు చెయ్యి ఇచ్చారు. మీరేం చేయాలి? చెయ్యి పట్టుకోవాలి. అప్పుడు కృష్ణ లాగేస్తారు దుఃఖాలని బయటికి. దట్స్ కాల్డ్ గోలోక. జపం కూడా వీఆర్ టచింగ్ లోటస్ ఫీట్ కృష్ణ టైట్లీ. చైతన్య మహాప్రభుని ఎవరు విడిచిపెట్టేవాళ్ళు కాదు. ఆయన సంకీర్తనకి అంత స్ట్రాంగ్ ఉండేవాళ్ళు ఆయన అసోసియేషన్లో. కాబట్టి ఈ జపమాలతో ఎందుకు జపం చేయాలి మనం? ఎందుకు హరే కృష్ణ భక్తులు జపమాలలో జపభాగం చేస్తారు? ఈ జపభాగ అనేది రక్షణ. ఇది బయటికి చేయకూడదు. ఈ జపమాల ఇప్పుడు బయటికి కనిపించకూడదు. వాట్ ఎవర్ మేబీ మనకి ఆచార్యులు జపభాగ ఇచ్చారు, జపభాగలో చేసుకోవాలి. ఎవరికైతే జపభాగ లేదో వాళ్ళు దే కవర్డ్ విత్ వన్ క్లాత్ అంతే. జపభాగంలో పెట్టుకొని చేసుకోవాలి. తులసి మాల తీస్తే ఇంకా పవర్ఫుల్. తులసి మీన్స్ మోస్ట్ పవర్ఫుల్. తులసి తెచ్చుకోండి. ఎవరైతే బజ్జం మాంసం 4 నియమాలు పాటిస్తున్నారో దే బ్రింగ్ తులసి ఇమీడియట్లీ. ఇక నాట్ అంత ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి జపంలో. ఇవన్నీ రాసుకోవాలి కాన్సెప్ట్లో.
నేను జపమంటే నేను చేసుకుంది కాదు. ఇదంతా కాన్సెప్ట్ వైజుల్ జప. ఇది గురువు దగ్గరికి వెళ్లి శ్రద్ధతో చేయాల్సిన అతి ముఖ్యమైన మహాకార్యం మన జీవితంకి. By hearing Krishna's name, he'll understand Krishna's form, he'll understand Krishna's quality, he'll understand Krishna's pastimes, omnipotency, everything will be revealed. Kirtana ganana ganapatau Premamrita vanidhi